ఇది ట్విన్ ఫ్లేమ్ గురించి మనం ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదండి. ఫస్ట్ థింగ్, ఓకే. అసెన్షన్ గురించి కూడా ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆనందం గురించి, బ్రహ్మానందం స్థితి గురించి, ఏకత్వం గురించి ఫోకస్ చేయండి అంతే. ట్విన్ ఫ్లేమ్ అది ఏ విధంగా జరగాలో అలా జరిగిపోద్ది. అసెన్షన్ అంతా అయితే ఫైనల్గా మీరు ఇచ్చేది ఏకత్వమే కదా. కాబట్టి ఈ ఏకత్వము బ్రహ్మానంద స్థితి దీనిపైన పట్టుకోవాలి ఎప్పుడు కూడా. ఇది చాలా ఇంపార్టెంట్. బ్రహ్మ భావన అనేది ఉత్తమోత్తమం అన్నమాట వశిష్ఠ గీతలో. కాబట్టి మన ఫోకస్ మనకు దేనిపైన ఉండటం చాలా ఇంపార్టెంట్. ట్విన్ ఫ్లేమ్ గురించి కంప్లీట్గా వదిలేయండి. ట్విన్ ఫ్లేమ్ అయితే ఏంటండి, ఎవరైనా ట్విన్ ఫ్లేమ్ వచ్చారనుకో మీ లైఫ్లో, వాళ్ళతో కలిసి పని చేస్తారు, ఆటోమేటిక్గా అది అయిపోతుంటుంది. అది ఆగదు. అంటే కలిసి లైఫ్లో ఇద్దరు కలిసి ఒక గ్రేటర్ పర్పస్ గురించి, విశ్వ కళ్యాణం గురించి వర్క్ చేయడమే ట్విన్ ఫ్లేమ్ అంటారు అనమాట. వాళ్ళిద్దరి గురించి అని కాదు, వాళ్ళిద్దరి యొక్క చక్కగా అన్యోన్యత, ఇద్దరి మధ్యలో ఆ ప్రేమతోటి కలిసి వర్క్ చేస్తూ ఆ విశ్వ కళ్యాణం గురించి వర్క్ చేయడం గురించి వాళ్ళు జన్మ తీసుకుంటారు. ఒక ఆత్మ రెండు ముక్కలుగా విడిపోయి వచ్చి తీసుకునేదే ట్విన్ ఫ్లేమ్ అంటారు అనమాట. ఓకే, అది ఎందుకు అలా చేస్తారు? ఒక గ్రేటర్ పర్పస్ గురించి చేస్తారు. ఒక గొప్ప భూమి మీద అందరికీ విశ్వ కళ్యాణం గురించి, అందరికీ ఏదో పని అయితే అవుతుంది ఆటోమేటిక్. ట్విన్ ఫ్లేమ్ అనే కాన్సెప్ట్ ఉందంటే అది ఖచ్చితంగా సోల్ ప్లానింగ్లో అయ్యేది ఎట్లయినా అవుతూనే ఉంటుంది. దాని గురించి మనం ఆలోచించడము, దాని గురించి అసలు ఒక్క పర్సన్ కూడా ఆలోచనలు మనం చేయాల్సిన అవసరం, అది ఫ్లోలో అలా అయిపోద్ది అంతే. దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, ఫ్లోలో అయిపోద్ది. అదే గొప్పగా ఉంటుంది. దాని గురించి మనం స్పెషల్గా ఆలోచిస్తే కన్నా ఫ్లోలో అయిపోవడాన్ని అలో చేయాలన్నమాట. కాబట్టి మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటి? ఏకత్వం పైన. ఎప్పుడైనా మరి ఏకత్వము ట్విన్ ఫ్లేమ్ అనే చిన్న కాన్సెప్ట్ అండి. నేను ఆ కాన్సెప్ట్ నేను అసలు ఒప్పుకోను. ఓకేనా? ఒకళ్ళపైన ప్రేమ ఉండడం ఓకే, ఒకళ్ళతోటి మనం వర్క్ చేస్తున్నాం ఓకే, అది కరెక్టే. దానివల్ల అంటే మన శక్తియుక్తులు 1000 రెట్లు గొప్పగా అయ్యి మనం ఎక్కువ వర్క్ చేయగలుగుతాం కలిసి. వాళ్ళు వస్తే ఎవరన్నా మా లైఫ్లో టైంకి వస్తారు అంతే. అది వాళ్ళు వస్తారా పోతారా దాని గురించి ఎక్కువ ఆలోచించద్దు మనం. ఆటోమేటిక్ వచ్చినప్పుడు వాళ్ళు కలిసి వర్క్ చేస్తారు అంతే. ఉన్న రోజులు ఉంటారు, వెళ్ళిపోయిన రోజులు వెళ్ళిపోతారు అంతే. మనం ఫోకస్ చేయాల్సింది ఏంటి? సర్వమానవాళిపైన ప్రేమ, సర్వభూత జనాలపైన ప్రేమ. అంటే ప్రతి వృక్షాన్ని ప్రేమిస్తున్నా, ప్రతి జంతువుని ప్రేమిస్తున్నా, ప్రతి వస్తువుని ప్రేమిస్తున్నామా, దానిపైన ప్రేమ. మీ కూతుర్ని ప్రేమించడం ఒకటైతే సర్వ ఉన్న వాళ్ళందరినీ నేను ప్రేమిస్తున్నాను. నా జీవితంలో కనిపించిన వాళ్ళందరూ నేను నా కూతుర్ని ప్రేమించిన అంతకన్నా కూడా 1000 రెట్లు ఎక్కువ ప్రేమిస్తాను. తక్కువ ప్రేమించను. మనిషి కనిపిస్తే చాలు ప్రేమించేస్తాను అన్నమాట. ప్రేమతో ఉండాలి. వస్తువు కనిపిస్తే, ఒక పెన్ను కనిపించే, సెల్ ఫోన్ ఉందా, ప్రేమ. దానిపైన అది ఇంకో గొప్ప కాన్సెప్ట్. దానిపైన వర్క్ చేయాలి మనం. ఓకే, మన ఏకత్వ సాధనలో అదనమాట మన హైయెస్ట్లో దానిపైన చేయాలి. మనం కనిపించిన వాటిపైన కూడా అన్నిటిపైన ప్రేమ పైన ఫోకస్ చేయాలి. మిగతా ఇవన్నీ చిన్నవి సబ్సెట్, సూపర్ సెట్ అంటారు. సూపర్ సెట్లో చిన్న సబ్సెట్లు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. దాని గురించి అస్సలు ఫోకస్ చేయకూడదు. అసెన్షన్ అనేది కూడా అది డిస్ట్రాక్షనే అవుతుంది. మన ఏకత్వం అనేది ఫోకస్. మిగతా ఏ వర్డ్ పెట్టుకున్నా డిస్ట్రాక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది, మాయలో పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏకత్వం అందరిపైన, అంతా ఒకటే, భగవంతుడి తత్వం ఒకటే, ఉన్నదంతా ఒకటే అనే దానిపైన ఫోకస్ చేయాలి. దాని గురించి సాధన చేయాలి. మనం వర్క్షాప్కి వస్తుంటే అడగాలి. మిగతా 10 మంది సీనియర్ మాస్టర్స్ని అడగాలి. వర్క్షాప్ మధ్యలో గ్యాప్ ఉంటుంది లంచ్ టైంలో, మీకు ఏకత్వంలో ఉన్న ఎక్స్పీరియన్స్ ఉందా అండి? వన్నెస్ ఎక్స్పీరియన్స్ అవుతున్నారా? ఎప్పటి నుంచి అవుతున్నా? ఎలా ఉంటుంది? అలా అడిగితే వాళ్ళ కళ్ళ లోపల వాళ్ళ మాటలతో కొన్నే చెప్పగలుగుతారు. కానీ వాళ్ళు తరచి లోపల కంటూ చూడాలి. వాళ్ళు ఎలా అంటే వాళ్ళ మాటల్లో చెప్పేది కాదు కదా. ఎంత చెప్తారో వచ్చిందండి, అప్పుడు ఫలానా వర్క్షాప్ నుంచి వచ్చిందా, ఏదో చెప్తారు. కానీ ఎలా ఉందండి అంటే వాళ్ళు కొంచెం ఒక మాటలు లైట్గా చెప్తారు. కానీ మాటలకు అందనటువంటి దాని హృదయంతో గమనించాలన్నమాట. వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్లో కూడా చెప్పలేరు, వాళ్ళు చూపించలేరు, మాటల్లో చెప్పలేరు, వర్ణించలేరు. దాన్ని పట్టుకోవాలి. అలా ఒక 10 మందితో అలా అందరితో మాట్లాడాలి. మీరు మాట్లాడితే అప్పుడు మీకు వస్తుంది బాగా క్లారిటీ.